హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకోసం హోండా అమేజ్ అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా M&M కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి నేను ఖమ్మంలో అయితే ఉన్నాను. M&M కార్స్లో అయితే ఉన్నాను. ఈ కారు కూడా ఖమ్మంలో అయితే ఉందండి. మీరు ఎవరైనా కారు కావాలనుకుంటే మాత్రం ఖమ్మం వచ్చి చూసుకోవాల్సి ఉంటుంది. ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కార్ అండి. 2 తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను. ఎన్ఓసి విత్ ఇన్వాయిస్ ఇస్తాను. ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు మన ముందున్న కారు హోండా అమేజ్ SMT వేరియంట్ అండి. కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2015 కారు 2030 దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి. అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే 59,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. డీజిల్ కార్ అండి. అలాగే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ ఫస్ట్ ఓనర్ అండి. ఫ్రెండ్స్, కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి 58,000 కిలోమీటర్లు తిరిగింది. 100కు 100% జెన్యూన్ రీడింగ్ అండి. అలాగే ఇంజన్ విషయంలో ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి. టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కారు 5 టైర్స్ కూడా స్టెప్నీ టైర్తో సహా 5 టైర్స్ కూడా 70% టైర్స్ అయితే ఉన్నాయండి. మైలేజ్ కూడా మంచి మైలేజ్ అయితే వస్తుంది. 1 లీటర్ డీజిల్కి హైవే మీద 20 నుంచి 25 మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుందండి. ఏసీ మంచి వర్కింగ్లో అయితే ఉంది. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో అయితే ఉంది. పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. 4 పవర్ విండోస్ వర్కింగ్లో అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే ఉందండి. అలాగే కార్ యొక్క సీట్ కవర్స్ 100కి 70 నుంచి 80% మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. కారు బాడీ పరంగా మెరూన్ కలర్ కార్ అండి. కార్ కలర్ వచ్చేసి మెరూన్ కలర్ కార్ అండి. 1-2 చోట్ల గీతలు పడితే 1-2 టచ్అప్లు అనేది కామన్ అండి. కారు బాడీ పరంగా పిల్లర్స్ అండి. లెఫ్ట్లో ఉన్నటువంటి 3, రైట్లో ఉన్నటువంటి 3, 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్, రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్, రేడియేటర్ పట్టి, డోర్కి వచ్చే పేస్టింగ్, బాడీకి వచ్చే పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఇన్సూరెన్స్ విషయంలో ఈ కార్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. ఈ కారు కాస్ట్ 3,35,000 రూపాయలు అయితే కారు ఓనర్ గారు చెప్తున్నారు. 3,35,000 రూపాయలు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను. చలో వచ్చండి ఫ్రెండ్స్, చూడొచ్చండి. హోండా అమేజ్ SMT వేరియంట్ అండి. 2015 కార్ అండి. రీడింగ్ చూసుకున్నట్లయితే 59,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. హెడ్ ల్యాంప్స్ 100కి దాదాపుగా చూడొచ్చు 80% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే కారు యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెంట్స్ అయితే లేవండి. కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. టైర్స్ విషయంలో ఒక 70% టైర్స్ అయితే ఉన్నాయి. 70 నుంచి 80% మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి టైర్స్ కూడా మార్పించుకోవాల్సిన అవసరం లేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది. వెనకాల టైర్ కూడా ఒక 70% అయితే ఉందండి. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే కారు యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే 2 టెయిల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డిక్కీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను. కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. కారు చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక 70 నుంచి 80% టైర్స్ ఉన్నాయి. అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను, చూడొచ్చు పర్ఫెక్ట్గా ఉంది. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక 70% అయితే ఉందండి. అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది. అలాగే 4 పవర్ విండోస్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి. సీట్ కవర్స్ ఒక 70% సీట్ కవర్స్ అయితే కారుకి అయితే ఉన్నాయి, చూడొచ్చండి 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. అలాగే కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉంది. ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను, చూడొచ్చు. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి. రీడింగ్ చూసుకున్నట్లయితే 59,285 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. అలాగే మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది. అలాగే ఏసీ మంచి వర్కింగ్లో ఉంది. గేర్స్ స్మూత్గా పడుతున్నాయి. అలాగే డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు. 100కి 70% సీట్ కవర్స్. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉందండి. వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా చూడొచ్చండి 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. 70 నుంచి 80%. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే డిక్కీ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుందండి. కిరాయిలకు కూడా చాలా బాగుంటుంది. ఎక్కడ డిక్కీ కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. డిక్కీలో బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. పర్ఫెక్ట్గా అయితే ఉందండి. స్టెప్నీ టైర్ ఒక 70% అయితే ఉంది. అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది. రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది. రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఎక్కడ ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి. ఇంజన్ పర్ఫెక్ట్గా ఉంది. ఇంజన్ నాయిస్ పర్ఫెక్ట్గా ఉంది. రేజీ ఒకసారి
ఇంజిన్ ఆప్ ఒకసారి అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి. అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. ఒకసారి కార్ స్టార్ట్ చేయి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. 2015 కారు హోండా అమేజ్ ఎస్ఎంటీ వేరియంట్ అండి. సింగిల్ ఓనర్ కారు, 59,000 తిరిగింది. ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది. కారు కాస్ట్ 3,35,000 రూపాయలు చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నాని. అందరికీ బాయ్, జై హింద్.